మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం చదవండి. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ఒకటే వచనం నుండి మనం కొన్ని మాటలు ధ్యానం చేద్దాము, కొన్ని విషయాలు గమనిద్దాము. ఈ రాత్రికాల వేళలో ప్రభువు మనల్ని బలపరచాలనుకుంటున్నాడు. ప్రభువు మనల్ని మన పొరపాటును కానీ మన తప్పిదాలను కానీ రెక్టిఫై చేసుకోవడానికి ప్రభువు ఈ వాక్యాన్ని మన ముందు ఉంచాడు. మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఏదైనా చెప్తే తప్పకుండా దానిని ఆలోచించాలి. నేనే కానీ ఎవరైనా సరే యేసు ప్రభు ఒక మాట చెప్పాడంటే తప్పకుండా దానిని ఆలోచించాలి. యేసు ప్రభు ఇక్కడ శిష్యులతో చెప్తున్నాడు ప్రార్థన, ఉపవాస ప్రార్థన వలననే కానీ ఇటువంటి ఒక బలమైన కార్యము జరగదు. ఒక బలమైన కార్యము జరగాలంటే అది ప్రార్థన వలన, ఉపవాస ప్రార్థన వలన మాత్రమే జరుగుతుంది అని చెప్తూ వస్తున్నాడు. అసలు ఈ ఉదాంతాన్ని మనము ఫస్ట్ నుండి కనుక చూసుకుంటూ వస్తే అక్కడ వ్యాధితో బాధపడుతూ లేదా దయ్యం చేత బాధపడుతున్న వ్యక్తిని యేసు ప్రభు శిష్యుల దగ్గరికి తీసుకొని రావడం మనం ఇక్కడ గమనిస్తాం. 14వ వచనము నుండి మనం చూస్తాము. అక్కడ 14వ వచనము నుండి మూగ దయ్యము పట్టినవాడు. ఏ దయ్యం ఇది? మూగ దయ్యం. మూగ దయ్యము పట్టిన వాడిని శిష్యుల దగ్గరికి తీసుకెళ్లారు, క్రైస్తవుల దగ్గర తీసుకెళ్లారు, విశ్వాసుల దగ్గర తీసుకెళ్లారు, సంఘం దగ్గర తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్ళినా వాడు వాడు బాగుపడలేదు. ఏదేదో విద్యలు పడ్డారు, ఏదేదో చేశారు, బాగుపడలేదు, కార్యం జరగలేదు. సమస్య చాలా బలంగా ఉంది. చాలా మంది దగ్గరికి తీసుకొని వెళ్ళారు, ఎక్కడ కూడా కార్యం జరగలేదు. ఇక్కడ మనము ఒక అప్లికేషన్ మనం తీసుకోగలిగితే ఏదైనా సమస్య రాగానే ఫస్ట్ అనారోగ్యం అయితే డాక్టర్ గుర్తుకొస్తాడు, మెడికల్ షాప్ గుర్తుకొస్తుంది. ఏదైనా ఆర్థిక సమస్య వస్తే ఏదైనా డబ్బు కలిగిన మనుషులు గుర్తుకొస్తారు. ఇట్లా అందరిని ట్రై చేసి అందరి దగ్గరికి వెళ్ళి అందరు చీకొట్టి లేదా అందరు లేదని చెప్పి అందరు నా వల్ల కాదని చేతులు ఎత్తేసిన తర్వాత చివరిగా యేసు ప్రభుని ట్రై చేస్తారు. చివరికి యేసు ప్రభు దగ్గరికి వస్తారు. యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభు నువ్వే నాకు దిక్కు. నిజానికి దిక్కు ఆయన్నే. నిజానికి ఒరిజినల్గా చూస్తే ఆయనే దిక్కు. ఎంత దూరం వెళ్ళి ఎక్కడెక్కడ వెళ్ళినా కూడా ఆయన చీకొట్టే దేవుడు కాదు, ఆయన త్రోసివేసే దేవుడు కాదు, ఆయన చేర్చుకునే దేవుడు అయి ఉన్నాడు. యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు. ఆ మూగ దయ్యం పట్టిన వాడిని యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభువు ఆ దయ్యమును గద్దించాడు. 25వ వచనంలో చూస్తాం. మూగమైన చెవిటి దయ్యమా వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని చెప్పి అపవిత్రాత్మను గద్దించెను. యేసు ప్రభువు ఇక్కడ ఈ అపవిత్రాత్మను గద్దించాడు, గాలి తుఫానును గద్దించాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ పేతురును గద్దించాడు. ఇలా యేసు ప్రభు గద్దించిన సందర్భాలు అనేక చోట్ల రాయబడి ఉన్నాయి. యేసు ప్రభు గద్దించాడు, మారు మాట్లాడనివ్వలేదు. యేసు ప్రభు గద్దించి పారదోలితే అది మరలా ఆ ప్రాంతానికి ఆ వ్యక్తులకి రావడానికి వీలు లేదు. యేసు ప్రభు ఈ దయ్యాన్ని వదలగొట్టిన తర్వాత అది వరకు ఎవరి వల్ల అయితే కాలేకపోయినా వారందరూ శిష్యులందరూ యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, మేమెందుకు ఆ దయ్యమును వదలగొట్టలేకపోయాము, మేమెందుకు ఈ కార్యాన్ని చేయలేకపోయాము, మేమెందుకు స్వస్థత చేయలేకపోయాము, మేమెందుకు దయ్యాన్ని వదిలించలేకపోయాము, ఎందుకు దేవుని కార్యాలు జరగడం లేదు? ఈ ప్రశ్నను ఆలోచన చేయండి. ఎందుకు దేవుని కార్యాలు జరగడం లేదు? నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో, ఒక క్రైస్తవుని జీవితంలో దేవుని కార్యాలు జరగకపోవడానికి కారణాలు ఏంటి? అసలు వాళ్ళు అదే చెప్తున్నారు, మేమెందుకు చేయలేకపోయాము, ఎందుకు మా జీవితంలో కార్యం జరగలేకపోయింది, వాళ్ళు చేసేయని అడుగుతూ ఉన్నారు. ముఖ్య కారణము అల్ప విశ్వాసం.
మొదటి కారణం ఏంటి? దేవుని కార్యము మన జీవితంలో ఎందుకు జరుగుతలేదంటే మొదటి కారణము అల్ప విశ్వాసం. విశ్వాసంలో సన్నగిల్లిపోవడము, విశ్వాసంలో అంతగా ఎదగలేకపోవడము. ఎప్పుడో ఎదిగాను, ఎప్పుడో చాలా విశ్వాసం ఉండే అంటే ఎప్పుడూ విశ్వాసం కాదు. విశ్వాసం ప్రతిరోజు విశ్వాసం ఎదగాలి. విశ్వాసం ఎలా వస్తుంది? దేవుని మాటలు వింటూ వస్తుంది, దేవుని వాక్యం చదివితే వస్తుంది, దేవుని గురించి ఆలోచన చేస్తే విశ్వాసం పెరుగుతుంది. దేవుని మాటలు విన్నా, దేవుని కార్యాలు చూసినా, దేవుని కార్యాలు చేసినా విశ్వాసం పెరుగుతుంది. ఇది దేవుని కార్యాల మీద మన దృష్టి నిలిపినప్పుడు మన విశ్వాసంలో గ్రోత్ అవుతాం. అల్ప విశ్వాసము అంటే ఈ కార్యము జరుగుతుంది, ఈ కార్యము దేవుని పేరిట నేను చేయగలను, లేదా యేసు నామములో ఈ కార్యం నా జీవితంలో జరుగుతుందని నమ్మకపోవడం, విశ్వాసంలో తక్కువగా ఉండడం. అల్ప విశ్వాసం మొదటి కార్యం. ఎందుకు కార్యాలు జరగడం లేదంటే ఒకటి అల్ప విశ్వాసం, రెండవది ఓవర్ కాన్ఫిడెన్స్. విశ్వాసాల దగ్గర ఏముంది? క్రైస్తవుల దగ్గర ఏముంది? ఓవర్ కాన్ఫిడెన్స్. మేము చూడని దయ్యమా, మేము చదవని వాక్యమా, మేము చేయని ప్రార్థన, మేము వెళ్ళని చర్చ, మాకు తెలియని సేవ కూడా, మాకన్నీ తెలుసు. నేను ఒక ప్రార్థన చేస్తే చాలా జరిగిపోతాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. ఓవర్ కాన్ఫిడెన్స్. వీళ్ళు ఎలా ట్రై చేశారంటే ఆ సమస్యను వదిలించడానికి ఓవర్ కాన్ఫిడెన్స్తో ట్రై చేశారు. వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ పని చేయలేదు, కాస్త అది ఫెయిల్ అయిపోయింది. హల్లెలూయా. ఓవర్ కాన్ఫిడెంట్ ఫెయిల్ చేసింది, పాస్ చేయలే. నెక్స్ట్, ఎందుకు దేవుని కార్యాలు జరగడం లేదు? లేమి, ఆత్మీయత లేమి, ప్రార్థన లేమి, వాక్యం లేమి, ఆత్మీయత లేమి, విశ్వాసం లేమి, సంఘ సహవాసం లేమి, లేమిడి, కొరత, కొదువ, ఆత్మీయ కొరత వల్ల, కొదువ వల్ల దేవుని కార్యాలు జరగడం లేదు. ఎందుకు జరగట్లేదు అంటే ఇన్ని కారణాలు ఉన్నాయి. మరి దేవుని కార్యము మన జీవితంలో జరగాలంటే ఏం చేయాలి? మూడు ముఖ్యమైన విషయాలు యేసుప్రభు చెప్పిన మాట ఇక్కడ 29వ వచనంలో, ప్రార్థన ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైన వదిలిపోవుట అసాధ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలమైన కార్యం నీ జీవితంలో, నా జీవితంలో, క్రైస్తవుడి జీవితంలో, విశ్వాస జీవితంలో, సంఘ జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవుని బలమైన కార్యాలు జరగాలంటే ఫస్ట్ ప్రార్థన ఉండాలి. ఫస్ట్ ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఎందుకు ప్రార్థన ఉండాలంటే క్రైస్తవుడు ధైర్యం ప్రార్థనే. 1 యోహాను 5:14 ప్రకారంగా క్రైస్తవుడి ధైర్యము ప్రార్థనే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ధైర్యం ఉంటుంది. కొంతమందికి అకౌంట్లో డబ్బు ఉంటే ధైర్యం, కొంతమందికి ఇంట్లో డబ్బు ఉంటే ధైర్యం, కొంతమందికి ఆరోగ్యంగా ఉంటే ధైర్యం, కొంతమందికి ఇల్లు పొలాలు ఉంటే ధైర్యం, ఇంకొంతమందికి బంధుజనం ఉంటే ధైర్యం, ఇంకొంతమందికి ఫోన్ చేస్తే డబ్బు పంపేవారు ఉంటే ధైర్యం, ఇంకొంతమందికి ఫోన్ చేస్తే పైల్వాన్లాగా వచ్చి వాలేవారు ఉంటారు, వాళ్ళని చూసుకొని ధైర్యంగా ఉంటారు. అసలు నీ ధైర్యం ఏంటి? ఎందుకు ఎగురుతున్నావు అని అంటుంటారు కదా. వాడి ధైర్యం ఏంటంటే ఇలాంటి అన్నీ చూసుకొని ఎగురుతూ ఉంటారు. కానీ క్రైస్తవుడి ధైర్యం ఏంటో తెలుసా? ప్రార్థన. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను మన మనవిని ఆయన ఆలకిస్తాడు. అది మన ధైర్యము. హల్లెలూయా. దావీదుని అడిగితే నీ ధైర్యం ఏంటయ్యా అంటే నా ధైర్యం నా దేవుడే అంటాడు. ఎందుకంటే యుద్ధం ఆయనే చేస్తాడు. నేను ఫీల్డ్లో ఉంటాను, యుద్ధం జరిగించేది ఆయనే, మెయిన్ సూత్రధార ఆయనే. నేను కేవలం ప్లేయర్ను మాత్రమే. ప్లాను, ప్రణాళిక అంతా ఆయన్నే, యుద్ధం చేసేదంతా ఆయన్నే. ఎక్కడ చెక్కు పెట్టాలో తెలుసు, ఎక్కడ వదిలేయాలో తెలుసు. చెస్ బోర్డు మొత్తం నిర్మించింది ఆయన, చెస్ బోర్డు నిర్మాణకర్త ఆయన. ఎవరికి ఎక్కడ చెక్ పెట్టాలో, ఎవరికి ఎక్కడ లేపేయాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరికి ఏ పని అప్పచెప్పాలో మొత్తం ఆయనకు తెలుసు. సూత్రధార ఆయన్నే. నేను కేవలం ప్లేయర్ను మాత్రమే. దావీదు ధైర్యం ఏంటి? నా దేవుడే అంటున్నాడు. మన ధైర్యం ఏంటి? ప్రార్థన. గమనించండి, ప్రార్థన దేవుని చెవులను సంతోషపరుస్తుంది. ప్రార్థన ఆయన హృదయాన్ని కరిగిస్తుంది. ప్రార్థన ఆయన హస్తాన్ని తెరుస్తుంది. కాబట్టి ప్రార్థించే వారిని దేవుడు ఏమాత్రం కూడా ఆయన కాదనడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. అది ఒకటి. బలమైన కార్యం మన జీవితంలో జరగాలంటే ఒకటి ప్రార్థన చేయాలి, రెండవది ఉపవాసం ఉండాలి. రెండవది ఏంటి? ఉపవాసము ఉండాలి. ఎస్తేరు గురించి మనకందరికీ తెలుసు. ఎస్తేరు ఒకటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది.
ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే చరిత్ర మారిపోయింది. 127 దేశాలకు శాసనం వెళ్ళిపోయింది. దేవుని ప్రజలను, క్రైస్తవులను, యూదులను చంపాలని తను ఒకటి ప్రార్థన చేస్తే శాసనం మారిపోయింది. ఆ రాజే వచ్చి రాజ ముద్ర ఉంగరము ఎస్తేరుకి ఇచ్చి, నీకు నచ్చినట్టు రాసుకో, నీకు నచ్చిన చోట ముద్ర వేసుకో అని చెప్పి. హల్లెలూయా. శాసనాలు మారిపోయాయి. ఎస్తేరు ఒకటే ప్రార్థన చేస్తే చరిత్ర మారిపోయింది. ఆ దేశ చరిత్ర మారిపోయింది. ఎస్తేరు ఒకటే ప్రార్థన చేస్తే రాజులు మారిపోయారు, మంత్రులు మారిపోయారు, సైనికులు మారిపోయారు, ఆ దేశమే మారిపోయింది. ఎస్తేరు ఒకటే ఉండి ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థిస్తే పరిస్థితులు మారిపోయాయి. ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దేవుని కార్యం జరిగింది, దేవుని చిత్తం కూడా అక్కడ జరిగించబడింది. కాబట్టి మనం ఏం చేయాలి? ఉపవాసం ప్రార్థన చేయండి. ఉపవాసం. మొన్న సోమవారం ఇక్కడ ఎంగేజ్మెంట్కి వచ్చాం కదా, మంగళవారం నాడు ఒక ప్రార్థన పెట్టాం. వినండి, సాక్ష్యాన్ని వినండి. మంగళవారం రోజు మన దామరగుట్టలో ఊరవతల తోటలో ఉంటుంది ఒక అమ్మ. ఆమె సోమవారం సాయంత్రము పొద్దున్న ఫోన్ చేసి, పాస్టర్ గారు రేపు పొద్దున మంగళవారం పొద్దున 11ంటికి ఉపవాసంతో రండి మా ఇంటికి తోటకు, ఉపవాసం ప్రార్థన చేయాలి మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నం తర్వాత నేను వేరే దిక్కు వెళ్ళాలని. సరే, మధ్యాహ్నం వరకు మీరు ఉపవాస ప్రార్థన చేసి భోజనం చేసుకొని మీరు వెళ్దురు కానీ అని చెప్పి. సరే, ఇప్పుడు నేను ఉపవాస ప్రార్థన చాటించాల్సింది, ఆమె ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేసింది. వాళ్ళు ఉపవాసం ఉండడం కాదు, మాకు కూడా ఉపవాసం పెట్టింది. మీరు కూడా ఉపవాసంతో రండి అని ఉదయమే ఫోన్ చేసింది. మీరేం తినకండి, మీరు కూడా ఉపవాసంతో రండి, ఇక్కడికి వచ్చేది జ్యూస్ తాగుతారా? తాగుతాం, జ్యూస్ రెడీ చేసి పెడతాను, మీరు వచ్చేసేయండి, ఉపవాసం అని మనం ప్రార్థన చేద్దాం మా అబ్బాయి వివాహం కొరకు అని చెప్పింది. సరే, చాలా సంతోషం, దేవుడు ఇట్లాంటి ప్రేరేపణ ఇచ్చాడు అని చెప్పేసి మేము కూడా సంతోషంగా ఒప్పుకున్నాం. మేము ఉపవాసం ఉన్నాం, మా పిల్లలు ఇద్దరు ఉపవాసం ఉన్నారు. వెళ్ళాం, 11-11:30కి వెళ్ళాం. వెళ్ళికి ప్రార్థనలో కూర్చున్నాం. జ్యూస్ అన్నది కదా, జ్యూస్ ఇచ్చింది పోగానే జ్యూస్ తాగాం. ప్రార్థనలో కూర్చున్నాం, మైక్ ఎమ్మడి పెట్టుకొని వెళ్ళిపోయాం. ఊరు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తోట. మైక్ పెట్టుకొని పాటలు పాడుతూ ఉన్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాము, వాక్యం చెప్పాము, ప్రార్థన విజ్ఞాపన చేసాము, అందరు వరుస పెట్టి ప్రార్థన చేసాము. ఒక 2 గంటలు ప్రార్థన చేసాము, ఉపవాస ప్రార్థన చేసి భోజనం దగ్గరికి వచ్చే వరకు చాలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ రెడీ చేసి పెట్టింది. చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ, 1-2 లేవు, చాలా ఉన్నాయి. కడుపు నిండా తిని మనసారా వాళ్ళ కొరకు ప్రార్థన చేసి, మనసారా వాళ్ళని దీవించి, వాళ్ళ కొరకు ప్రార్థన చేసి, ఆ తోటలో ఒక 5-10 నిమిషాలు అటు ఇటు తిరిగి చూసి, పిల్లలు ఫోటోలు దిగి, ఈ పండు ఆ పండు ఆ ఫలం ఈ ఫలం అంతా తిని, తోట అంతా తిరిగి తోటను ఆశీర్వదించి వాళ్ళని ఆశీర్వదించి వచ్చాం. నేను ఖాళీ లేదు అసలు 2-3 రోజులు. నిన్నే అనుకుంటున్నా, మొన్న సాయంత్రం మర్నాడు ఫోన్ చేసి, అబ్బాయి వివాహం కొరకు ప్రార్థన చేశారు, మీ ప్రార్థన దేవుడు విన్నాడని ఆమె చెప్తుంది. నా ప్రార్థన దేవుడు విన్నాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషం, మన ప్రార్థన దేవుడు విన్నాడని ఇతరులు గుర్తించిరంటే చాలా సంతోషం. మనం చేసే ప్రార్థనలోనే దేవుడు వింటాడు. అఫ్కోర్స్ అందరి ప్రార్థన వింటాడు, మీ ప్రార్థన వింటాడు, మన ప్రార్థన వింటాడు, పిల్లల ప్రార్థన వింటాడు. మా పిల్లలు కూడా ప్రార్థించారు. సంబంధం వచ్చిందండి, అమ్మాయి తరఫున వాళ్ళు ఓకే అన్నారు. మా అబ్బాయి ఇంకా ఒపీనియన్ రాలేదు, మా వాడి కొరకు ప్రార్థన చేయండి అని ఏడుస్తూ ఉంటే ప్రార్థన చేశాను. దేవుడు మనసులను మారుస్తాడు, దేవుడు హృదయాలను మారుస్తాడు అని చెప్పి ప్రార్థన చేశాను. ఇక మళ్ళీ ఈ మధ్యలో నాకు మళ్ళీ ఇక ఫోన్ రాలేదు. ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తే కార్యం ఎంత స్పీడ్గా జరిగింది చూడండి. అల్లారు మర్నాడు ఫోన్ చేసి పెళ్లి సంబంధం గురించి ప్రార్థన చేసాం, పెళ్లి సంబంధం వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళు ఫోటో చూశారట, ఫోటో చూస్తేనే మాకు ఓకే అన్నారు. అబ్బాయి కూడా ఓకే అంటే లాంఛనంగా పెళ్ళి జరుగుతుంది. దేవుని చిత్తం ఎట్లా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మీకు చెప్తున్న వాక్యం అక్కడ చెప్పింది, కానీ ఇక్కడికి వచ్చే వరకు మారిపోయింది. అదే రిఫరెన్స్. అక్కడ చెప్పిన ఉద్దేశం వేరు, అక్కడ ఏ పాయింట్ మీద అయితే అక్కడ కూడుకున్నామో అది చెప్పాను. ఇక్కడికి వచ్చే వరకు ఉద్దేశం మేము మారిపోయింది. ఇక్కడ మన జీవితంలో ఒక బలమైన కార్యం జరగాలంటే ఫస్ట్ ప్రార్థన, రెండవది ఉపవాసం.
ఉపవాసం ఉండాలట. ఏదైనా కార్యం మీరు చేసే ముందు ఉపవాసం ఉంటారండి? అలవాటు ఉందా? నేనే చెప్పాను, నేనే నేర్పాను కూడా. ఏదైనా నీ జీవితంలో ఒక కార్యం చేసే ముందు ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటారు, బాగానే ఉంది. ఒక పూట ఉపవాసం ఉండి ఈ కార్యం అద్భుతంగా జరగాలి ప్రభు, ఈ బిజినెస్ అద్భుతంగా జరగాలి, ఈ ఉద్యోగం అద్భుతంగా జరగాలి, లేదా ఇల్లు కట్టే పని అద్భుతంగా జరగాలి, లేదా హాస్పిటల్ ఉన్నవారు త్వరగా రికవర్ అవ్వాలి, లేదా మీ పెళ్ళి అద్భుతంగా జరగాలి. ఇట్లాంటి వాటికి ఏం చేయాలి? ప్రార్థన, ఉపవాసం ఉండాలి. ఒకరోజు ఉంటావా, 2 రోజులు ఉంటావా, 3 రోజులు ఉంటావు, నీ వీలుని బట్టి అదే పాయింట్ మీద ప్రార్థన చేయాలి. ఈ అమ్మ, ఇందాక నేను సాక్ష్యంలో చెప్పిన అమ్మ, దేవుడే నీకు అట్లాంటి ఆలోచన ఇచ్చాడు, నేను వెంటనే ఒప్పుకున్నాను. మీరు ప్రార్థన ఉపవాసం ఉండు అనగానే ఇప్పుడు నేను ఉండాలంటే నేను నా పరిస్థితులను, ఆరోగ్య ఇవన్నీ చూసుకోవాలి. పొద్దున్న ఫోన్ చేసి మీరు కూడా ఉపవాసంతో రండి అంటే సంతోషంతో నేను కూడా ఒప్పుకున్నాను. అన్ని కుదిరాయి, దేవుడే నీకు ప్రేరేపణ ఇచ్చాడు. మీరు ఉపవాసం ఉండండి అని పిలవండి, ఉపవాసంతో వచ్చి ప్రార్థన చేస్తాం మీ కొరకు. దేవుని బలమైన కార్యాలు జరగాలంటే ఒకటి ప్రార్థన, రెండవది ఉపవాస ప్రార్థన. దానియేలు ఉపవాసం ఉన్నాడు. ఎక్కడున్నాడు? నిజానికి ఆయన ఉపవాసం లేడు, ఆయనకు భోజనం లేక అలాగే ఉండిపోయాడు. ఎక్కడ? సింహం బోన్లో. భోజనం అంటే చేసేవాడే, కానీ ఆయన భోజనం దొరకదు కాబట్టి సింహాల బోన్లో ఉన్నాడు. సింహాలకే ఈయన భోజనంగా దొరికాడు. కానీ మనం గమనించినట్లయితే సింహం బోన్లో దానియేలు ఉన్నప్పుడు మనం ఆలోచన చేస్తే, క్రైస్తవులంగా నీవు, నేను, మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మిగతా వాటన్నిటికీ ఉపవాసాన్ని దేవుడు పెడతాడట. హల్లెలూయా. సింహాలకు ఉపవాసం పెట్టాడు. దానియేలు ఉపవాసం అంటే సింహాలు కూడా ఉపవాసంగా ఉండాలి. సింహాలు ఉపవాసం ఉండడం అంటే దాని అర్థమైంది, దానియేలును చంపకుండా ఉన్నాయని అర్థం. సింహాలకు ఉపవాసం అంటే ఏంది? దానియేలును చంపకుండా, దానియేలు మింగేయకుండా, దానియేలును చంపకుండా ఉండడానికి. దేవుడు నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నిన్ను మింగివేయాలనుకునే వారికి, అపవాదికి, నీ శత్రువులకు, సింహాలకు ఉపవాసమే పెడతాడు ఇక దేవుడు. నువ్వు పస్తులున్నావంటే దేవుడు ఎన్నో కార్యాలు ఎక్కడి నుండో చేసుకుంటూ వస్తూ ఉంటుంటాడు. కాబట్టి అట్లీస్ట్ ఒక పూట, ఒక పొద్దు. ఏ పూటమా? ఒక పూట, ఒక పొద్దు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, అట్లీస్ట్ మధ్యాహ్నం వరకు ఒక 2-3 అవర్స్ దేవుని సన్నిధిలో గడిపి ఉపవాసం ఉంది. అవకాశం ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు తప్పకుండా ఉపవాసం ఉండండి. మీకు అవకాశం ఉంటే, ఆరోగ్యంగా ఉంటే తప్పకుండా ఉపవాసం ఉండు. బలమైన కార్యం ఎట్లా జరగదో మీరే చూస్తారు. హల్లెలూయా. బలమైన కార్యం జరగాలంటే ఒకటి ప్రార్థన, రెండవది ఉపవాసం, మూడవది స్తుతించాలి. మూడవది ఏంటి? స్తుతించాలి. ఇది చివరిది. దేవునిని స్తుతించాలి, స్తుతి ఆరాధన చేయాలి. స్తుతించాలంటే ఒక స్థలాన్ని ఎన్నుకోవాలి, ఒక సమయం కేటాయించాలి అని అనుకోవడానికి లేదు. నువ్వు దారిలో వెళ్తున్నప్పుడు దేవుని స్తుతించవచ్చు, ఇంట్లో కూర్చున్నప్పుడు స్తుతించవచ్చు, ప్రయాణం చేసినప్పుడు స్తుతించవచ్చు, పనిలో ఉన్నప్పుడు స్తుతిస్తుండొచ్చు. దేవునికి స్తోత్రం చెప్పడానికి దానికి పర్టికులర్ ఒక సమయం కావాలా, పర్టికులర్ ఒక స్థలం కావాలా? దేవుని స్తుతి మన నోట ఎప్పుడు ఉంటూనే ఉండాలి. హల్లెలూయా. స్తుతించాలి. స్తుతించే వారిని దేవుడు దాటి వెళ్ళాడు. ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు మన స్తుతుల మీద కూడా ఆసీనుడైన. స్తుతించేవారిని ఆయన దాటి వెళ్ళాడు. దావీదు కుమారుడు దాటిపోక అని అరిసాడు కదా ఒక అతను, గుడ్డివాడు. ఏసై దాటిపోయాడా? స్తుతించే వారిని మరి కేకలను విడిచిపెట్టి దాటి వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోడు. ఆయన తప్పక కార్యం చేస్తాడు. యెహోషాపాతు రాజు ఉన్నాడు, యూదా రాజు. బైబిల్లో యెహోషాపాతు దినవృత్తాంతాలలో చూస్తాం. యెహోషాపాతు రాజు దేవుని స్తుతిస్తున్నప్పుడు అక్కడ శత్రువులు ఒకరికొకరు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారు. వాళ్ళ సైన్యం బలంగా వస్తుంది, యెహోషాపాతు సైన్యం తక్కువగా ఉంది. వారు చేసిన పని దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. దేవుని స్తుతించడం మొదలుపెట్టినప్పుడు శత్రువులు ఒకరికొకరు పొడుచుకొని చచ్చిపోయారు. యుద్ధం చేయాల్సిన పనే లేకుండా పోయారు. దేవుడు కార్యం ఎట్లా చేస్తాడు? యెహోషువ కాలంలో యెరికో కోట గోడల ఆ సంఘటనను మనం చూసినప్పుడు మరి ఏం చేశారు? 6 రోజులు ఆ యెరికో కోట గోడ చుట్టూ సైలెంట్గా మౌనంగా తిరిగి వచ్చారు. 7వ రోజు 7 రౌండ్లు తిరిగి వచ్చారు. చివరిలో కేక వేశారు, బూరలు ఊదారు, యాజకులు బూరలు ఊదారు, సంఘం అంతా కేకలు వేసి దేవుని స్తుతించినప్పుడు
అంత పెద్ద కోట గోడలు, ఆ ప్రాకారం, ఎరుకో ప్రాకారం, ఒక ప్రాకారం గోడ మీద ఒక బస్సు అటు వెళ్తుంది, ఒక బస్సు ఇటు వచ్చేంత డబల్ లైన్ అంత రోడ్ అంత ఉంటుంది అంటది. అంత హైట్, అంత వెడల్పు కలిగిన గోడలు. ఏ మిసైల్ కూడా దాన్ని పడగొట్టజాలదు, ఏ అణుబాంబులు కూడా దానిని పడగొట్టలేవేమో. అందుకని అంత పెద్ద ప్రాకారం బలంగా వేసుకున్నారు ఆ దేశానికి. కేవలం స్తుతించడం ద్వారా అంత బలమైన సమస్యకు పరిష్కారం జరిగినప్పుడు అంత పెద్ద సమస్య ఉందా మీకు? అంత పెద్దదైతే లేదు కదా మామూలుగా నాకు తెలిసి. ఏమండి, అంత పెద్దది ఉందా అమ్మ? అంత బలమైన ప్రాకారం లాంటి సమస్యలు అయితే లేవుగా. అంత పెద్ద గొలియాతు లాంటి సమస్యలు లేవు కదా. ఎంతున్నా ఆరోగ్య సమస్య ఉండుంటుంది, ఎంతున్నా ఒక 3-4 లక్షలు, 4-5 లక్షలు, 10 లక్షలు అప్పుడు ఉంటుంది. ఇంకేమనంటే వాళ్ళతో గొడవ, వీళ్ళతో గొడవ, ఇంకేదైనా గొడవ అవి ఉంటుండొచ్చు. లేకపోతే చెప్తే వినండి పిల్లలో, చెప్తే వినండి భార్య, చెప్తే వినండి భర్త, లేదా తాగే భర్త, ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. కానీ అంత పెద్ద సమస్య అయితే లేదు. దేవుని స్తుతించినప్పుడు అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా తప్పక నీ ముందు మోకరిల్లాల్సిందే. హల్లెలూయా. కాబట్టి మనం ఏం ధరించాలి? స్తుతి అనే ఆయుధాన్ని ధరించాలి. దేవుని స్తుతించే ఆయుధాన్ని మనము ధరించినప్పుడు తప్పకుండా ఈ స్తుతి నీ స్థితిగతులను మార్చేస్తుంది. ఈ స్తుతి మన పరిస్థితులను కంప్లీట్గా మార్చేస్తుంది. హల్లెలూయా. రోజుకు 2 గంటలు ఆన్లైన్లో ప్రార్థన చేయడము ఒక 2.5 సంవత్సరాల నుండి నేను తప్పకుండా వీలు కుదిరినప్పుడల్లా ఆన్లైన్లో 2 గంటలు ప్రార్థనలో గడుపుతాను. ఇలా గడుపుతూ ఉన్న కొలది ఏం జరిగింది? దేవుని అక్కడ పాటలు పాడడము, స్తుతించడము, ప్రార్థించడము, అప్పుడప్పుడు దేవుని వాక్యాన్ని బోధించడం. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని బోధించడం, ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని బోధించడం. అక్కడ బోధించింది మీకు ఈ వచ్చే ఆదివారం, మళ్ళీ వచ్చే ఆదివారం వస్తుంది, మీ దగ్గరికి వస్తుంది. ముందే అక్కడ బోధిస్తున్నాను. అక్కడ దేవుని స్తుతించడం వల్ల దేవుడు మా పరిస్థితులను కంప్లీట్గా మార్చేశాడు. మొన్న మా అబ్బాయి చర్చిలో సాక్ష్యం చెప్పాడు దామరకొండలో. గుడ్ ఫ్రైడే అప్పుడు మా డాడీకి ఆలోచన వచ్చింది, ఎప్పుడు ఈ కాంగో కొట్టడమేనా, నేను ఎలక్ట్రిక్ ఫ్యాడ్ తీసుకుందామని అన్నాడు. దాని కొరకు వెయిట్ చేస్తున్నాం మేము. అన్న కొన్ని రోజులకి మేము ప్రార్థన కూడా చేయలేము. అన్న కొన్ని రోజులకి, వారం 10 రోజులకి మాకు దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ఫ్యాడ్ నేర్చుకోవడానికి. ఫ్యాడ్ని దేవుడు మాకు దయచేశాడు. ఈ ఆన్లైన్లో దేవుని స్తుతించడం ద్వారా మాకు గొప్ప అవకాశం వచ్చింది. హల్లెలూయా. దేవుని స్తుతించడానికే మళ్ళీ ఆ వచ్చిన అవకాశం కూడా, ఆ ఫ్యాడ్ కూడా దేవుని స్తుతించడానికే, దేవుని ఆరాధించడానికే, దేవుని పాటల మీద ప్లే చేయడానికే. పరిస్థితులు చూడండి, నాకు ఇంచుమించు ఒక 35-40 వేలు ఖర్చు అయ్యేది. కరుణ కలిగిన దేవుడు దేవుని స్తుతించడానికి పరిస్థితులను మార్చేశాడు. మా స్థితిగతులన్నీ తెలిసిన దేవుడు, ఇప్పుడు ఏమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో తెలిసిన దేవుడు తప్పక ఆయన మనకు ఇస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నువ్వు దేవునికి ప్రార్థన చేయగలిగితే, ఉపవాసం ఉండి ప్రార్థించగలిగితే, దేవుని స్తుతించగలిగితే, దేవుడు నీకు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో తెలిసిన దేవుడు తప్పక నీకు తగిన సమయంలో సమకూరుస్తాడు. నీ జీవితంలో బలమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అలాంటి బలమైన కార్యం జరగడానికి తప్పకుండా మనము ప్రార్థన చేద్దాము, ఉపవాసం ఉందాము, దేవుని నిత్యం స్తుతిద్దాము. దేవుడు అటువంటి కృపను దేవుడు మనకు దయచేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా, వందనాలు. అందరం అడుగుదాం, ప్రార్థన చేద్దామండి ఒకసారి.